బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేత మాగుంట 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారు. ఇక రాజీనామాపై ఆయన స్పందించారు. తన కుటుంబానికి అహం లేదన్నారు. ఉన్నదల్లా ఆత్మగౌరవమేనని చెప్పారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నామన్నారు. బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించినట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేత మాగుంట 11 సార్లు చట్టసభలకు పోటీ చేశారు. ఇక రాజీనామాపై ఆయన స్పందించారు. తన కుటుంబానికి అహం లేదన్నారు. ఉన్నదల్లా ఆత్మగౌరవమేనని చెప్పారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడుతున్నానన్నారు. బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. ఈ రోజు ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు తన కార్యాలయంలో. ఈ సమావేశంలో ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేయడానికి కారణాలు అయితే పూర్తిగా చెప్పనప్పటికీ కొంత అర్థమయ్యేలా చెప్పారు. ఏంటంటే తాను వైసీపీలో ఉన్నప్పటి నుంచి తమ మాగుంట కుటుంబానికి తగినంత ప్రాధాన్యత లేదని గడిచిన ఈ 4 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఒకప్పట్లో తన కుటుంబానికి ప్రాధాన్యత లేదని, అట్లాగే ఇప్పుడు ఒంగోలు ఎంపీ సీటు కూడా తన కేటాయించకపోవడం పై ఆయన గత కొద్ది రోజులుగా గుర్రుగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ రోజు ఆయన తన మీడియా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి తాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, రాజీనామా గల కారణాలను వివరించారు. అట్లాగే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవరెడ్డి ఆయన పోటీ చేస్తారని చెప్పి కూడా తెలిపారు. ఈ క్రమంలో ఆయన 2 సార్లు కన్నీట పర్యాంతమయ్యారు. వైసీపీ గురించి చెప్తూ తన ప్రకాశం జిల్లా వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ లీడర్లు కానీ, వైసీపీ ఇన్ఛార్జీలు కానీ అందరూ తనకు సహకరించారని, అయితే ఈ ప్రకాశం జిల్లా ప్రజలప్పుడు వీరందరూ సహకరించినప్పటికీ వచ్చే ఎన్నికలు కూడా తనకు సహకరించారని, తాను పార్టీ వీడుతున్నప్పటికీ తన బాధాకరమైన విషయం అయినప్పటికీ అయితే పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వల్ల తన ఆత్మగౌరవం, తనకి అహం లేదని మాగుంట కుటుంబానికి, అయితే ఆత్మగౌరవం మాత్రం మెండుగా ఉందని ఈ క్రమంలో పార్టీ అధిష్టానం దగ్గర నుంచి కానీ ఇటు ప్రకాశం జిల్లాలో కొందరు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా తన మాటకు కానీ తన కుటుంబానికి కానీ తగినంత ప్రాధాన్యత లేకపోవడంతోనే పార్టీ వీడాల్సి వస్తుందన్న అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఒంగోలు ఎంపీగా మాగుంటకి అవకాశం లేదని చెప్పి వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. దీని మీద ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత పట్టుబట్టి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని, ఆయన టికెట్ ఇస్తే జిల్లాలో ఆయన పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా గెలిచే అవకాశం ఉందని, మాగుంటకి జిల్లాలో ప్రత్యేకమైన పట్టున్న రాజకీయ నేతగా పాటు వాళ్ళు మాగుంట కుటుంబం గత 33 సంవత్సరాలుగా ఇటు ప్రజాస్థానంలో ఉన్నారని చెప్పి ఆయన కొంత పట్టుబట్టిన పరిస్థితి ఉంది ఎవరైతే ఈ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి క్లియర్ కట్ గా చెప్పింది మాగుంటకు మాత్రం అవకాశం లేదు. ఒక టైంలో అయితే ఒక ప్రకాశం జిల్లాలో ప్రచారం జరిగింది. మాగుంట ప్లేస్ లో పుల్లన పెట్టి గెలిపిస్తారని కూడా జగన్ వ్యాఖ్యానించి కూడా ప్రచారం జరిగిన పరిస్థితి ఉంది. ఇదంతా చూసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఏదైతే జగన్ ముఖ్యమంత్రి సభ జరిగిందో ఇటు ఒంగోలులో, దానికి కూడా ఇటు మాగుంట శ్రీనివాసులు హాజరైన పరిస్థితి. దానికి సంబంధించి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇన్విటేషన్ కూడా రాని పరిస్థితి ఉంది. ఎట్లాగా చూసుకుంటే గత కొంతకాలంగా ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ కార్యక్రమంలోనూ ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. అట్లాగే తన అనుచరులు ముఖ్యమైన నాయకులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంత్రాలు తగ్గించి చివరికి
ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది మా ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు జాత. సురేష్, గత కొంతకాలంగా పార్టీలో తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం, అసంతృప్తిగా ఉండటం వల్ల ఇప్పుడు పార్టీ వీడుతున్నారా? ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? తన భవిష్యత్ కార్యాలయంపై మరికొద్ది రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తానన్నప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అట్లాగే చూస్తుంటే ఈయన గత కొంతకాలంగా ఇటు స్తబ్దుగా వైసీపీలో యాక్టివ్ గా లేకపోవడం అట్లాగే ఒంగోలు ఎంపీ టికెట్ తనకి రాదని చెప్పి క్లియర్ కట్ గా తెలియడంతో అప్పటి నుంచి టీడీపీతో కూడా ఈయన కొంత టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీకి తెలిసిన నాయకుడు, గతంలో ఈయన టీడీపీలో ఉన్న నాయకుడే ఒంగోలు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి అప్పుడు ఓటమి పాలైన పరిస్థితి అయితే ఉంది 2014 సమయంలో. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయంలో ఇటు వైసీపీకి వచ్చారు. ఇది తీరా ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో పరిచయం నాయకులతో మళ్ళీ టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు సుజాత. తన కుమారుడు ఎవరైతే మాగుంట కుమారుడు ఉన్నాడో రాఘవరెడ్డికి ఒంగోలు టీడీపీ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం కూడా క్లియర్ కట్ గా మనకు కనబడుతుంది సుజాత. నెక్స్ట్ మాగుంట శ్రీనివాసరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? రాఘవరెడ్డిని కూడా, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకును కూడా ఒంగోలు ఎంపీ బరిలో నిలపాలని కూడా ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. టీడీపీ నుంచే పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒంగోలు టీడీపీ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డి కొట్టి మాగుంట రాఘవరెడ్డికి ఇచ్చే అవకాశం కనబడుతుంది సుజాత. ఈ విధంగా ఆల్రెడీ మాటలు కూడా టీడీపీ నాయకులతో మాట్లాడటం కూడా జరిగింది. దానికి టీడీపీ నుంచి సానుకూలంగా పరిణామాలు కూడా ఎదురైనట్టు మనకి సానుకూల పరిణామాలు కూడా వేస్తున్నట్టు కనబడుతుంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి అంటే ఆల్రెడీ గత కొంతకాలంగా ఈయన వైసీపీ తరఫున అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేని పరిస్థితి. అంటే వైసీపీ కార్యక్రమాల్లో కూడా ఈయన ఇన్వెస్ట్ చేయని పరిస్థితి. కొండేపీలో పరిచయ వేదిక ఎవరైతే మంత్రి ఆదిమూలపు సురేష్ పరిచయ వేదిక ఉందో అది ఒంగోలు పార్లమెంట్ పరిధిలోకి ఉంటుంది. అయితే ఆ కార్యక్రమానికి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఇన్వైట్ చేయని పరిస్థితి. అట్లాగే సంతనూతలపాడు కానీ ఇతర అనేక చోట్ల జిల్లాలో ఏ వైసీపీ కార్యక్రమం జరిగినా అందులో మాగుంటకి ఇన్విటేషన్ లేని పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం క్రోడీకరించుకొని మొత్తం పూర్తిగా ఇప్పటి వరకు వేచి చూసిన మాగుంట శ్రీనివాసరెడ్డి అంటే ఫిబ్రవరి ఒక వారం క్రితమే ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరిగినప్పటికీ కొంతకాలం వెయిట్ చేశారు. అంటే ఈ సీఎం కార్యక్రమం ఏదైతే ఉందో ఒంగోలు ఆ సమయంలో ఉన్న తనని పిలుస్తారు, ఇన్విటేషన్ వస్తుందని కొంతకాలం వెయిట్ చేసిన మాగుంట శ్రీనివాసరెడ్డికి అది కూడా కొంత నిరాశగా మిగిలిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక కొన్ని అనివార్య పరిస్థితులు అంటే తనకు ప్రాధాన్యత లేదు, తన కుటుంబంగానే ప్రాధాన్యత లేదు. ఒంగోలు ఎంపీ టికెట్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశం కనబడుతుంది వైసీపీది. అంతే తప్ప తనకి వచ్చే అవకాశం లేదని చెప్పి పూర్తిగా అర్థం చేసుకున్న మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో ఉన్న తన ఎవరైతే తనకు పరిచయం ఉన్న నాయకులతో కొంత మాటలు కలిపిన పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి తనకి సానుకూల వాతావరణం కనబడుతుంది. తన కుమారుడు ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు ఎంపీ టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం కనబడడంతో తాను ఈ వైసీపీకి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు చేత. అట్లాగే మరికొద్ది రోజులు అంటే 4-5 నుంచి వారం 10 రోజుల లోపల ఆయన టీడీపీ పార్టీ చేసే అవకాశం కనబడుతుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ సురేష్. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం